హాయ్ గైస్, నా పేరు డోరెమాన్. ఇప్పుడు మేము మా హోమ్ టౌన్కి వెళ్తున్నాం. ఎందుకంటే గణేష్ ఐడల్ని చూడటానికి. ఎవ్రీ ఇయర్ మా ఊళ్ళో చాలా గణేష్ ఐడల్స్ ఇన్స్టలేషన్స్ జరుగుతాయి. అలాగే మా ఊళ్ళో ఉన్న అమ్మవారి టెంపుల్లో కూడా ఒక గణేష్ ఐడల్ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ని మా పవన్ అన్నయ్య ఆర్గనైజ్ చేస్తాడు. ఈసారి మా పవన్ అన్నయ్యతో మేము కూడా కలిసి గణేష్ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. వాటర్, ఎయిర్ పొల్యూషన్ కాకుండా పవన్ అన్నయ్య మట్టి విగ్రహాన్ని ఈసారి సెలెక్ట్ చేశాడు. అది చూడటానికి ఇప్పుడు మేము వెళ్తున్నాం. మా ఊర్లోకి మేము ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. అంశు, అర్షి చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఈ ఊరంటే చాలా ఇష్టం. అలాగే అక్కడ చింటూ, ఆద్య కూడా ఉంటారు. వాళ్ళతో ఆడుకోవటం అంటే వీళ్ళకి ఇంకా ఇష్టం. ఇదే మా ఇల్లు గైస్. మా తాతయ్య, నాని ఇక్కడే ఉంటారు. A few minutes later. ఇప్పుడు మేము మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము గణేష్ విగ్రహాన్ని చూడటానికి. ఇదే మా అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్లోనే మట్టి గణేష్ని పెట్టారంట. ఇది ఆఫ్టర్నూన్ టైము, అందుకే గుడి క్లోజ్ చేసింది. ఈవినింగ్ టైంలో మళ్ళీ ఓపెన్ చేస్తారంట. మా అంశు, అషి వాళ్ళు తెగ దండాలు పెడుతున్నారు. గణేష్ విగ్రహం కనిపించకుండా పూర్తిగా కవర్ చేశారు. ఈ లాక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏమో, ఎప్పుడు చూస్తామో గణేష్ విగ్రహాన్ని. ఇది మట్టి గణేష్, చూడాలి ఎలా ఉంటుందో. ఈ అమ్మవారి పేరు పోలేరమ్మ. ఈ గాడ్ పేరు పోతురాజు. ఇప్పటి వరకు మేము పవన్ అన్నయ్య అంటున్నాం కదా, ఇతనే మా పవన్ కళ్యాణ్. నిఖిల్ బావా, బండి పవన్ అన్నయ్య, అంటే ఈ పవన్ అన్నయ్య కాదు, వేరొక పవన్ అన్నయ్య కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. టెంపుల్ని ఈవినింగ్ తీస్తారంట. ఇంకెందుకులే అని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోయి మట్టితో అయినా గణేష్ విగ్రహాన్ని తయారు చేద్దామని ట్రై చేస్తున్నాము. అషి ట్రై చేస్తున్నాడు ఎలాగోలాగా గణేష్ విగ్రహాన్ని చెయ్యాలని చెప్పి. అంజు ఏమో రోల్ చేస్తూనే ఉన్నాడు ఎప్పటి నుంచో. రే అంశు, ఏం చేస్తున్నావురా? తెగ కష్టపడిపోతున్నావు. ఫైనల్ గా ఆశి గణేష్ ని ఇలా తయారు చేశాడు. అదిగో బుజ్జి గణేష్ ను పట్టుకున్న అబ్బాయి పేరు చింటూ. చింటూ ఈ టీం అంతా కలిసి బుజ్జి గణపతిని కొన్నారు. ఇప్పుడు వీళ్ళంతా బుజ్జి గణేష్ని అమ్మవారి టెంపుల్లో పెట్టడానికి వెళ్తున్నారు.
డే నెక్స్ట్ డే. ఎర్లీ మార్నింగే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. పవనన్న మిగిలిన వాళ్ళు వినాయకుడిని సరైన పొజిషన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. నలుగురు పట్టుకోవాలా? ఎందుకు ఏడుస్తున్నారు? అరే ఆ మాల ఉంది కదా చేస్తాడు. తెలియజేశారు అదేంటి అయితే చిన్నగా 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 జై గణేష్ మహారాజ్ కే. చింటూ చాలా డల్గా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకంటే చింటూ తీసుకొచ్చిన మాల ఎవరో పోతురాజుకి వేశారంట. అందుకని నేను ఇప్పుడు వినాయకుడికి ఎలా వేయాలి మాలను అని చెప్పి చింటూ ఏడుస్తున్నాడు. అందుకని వీళ్ళందరూ ఇంకొక మాలను తీసుకొచ్చి చింటూకి ఇచ్చారు. అప్పుడు చింటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ బుజ్జి గణపతి చాలా క్యూట్గా ఉన్నాడు కదా. అమ్మయ్య, ఇప్పటికీ కవర్స్ మొత్తం తీసేశారు. చాలా బాగున్నారు కదా గణపతులు. పూజ అయిపోయిన తర్వాత ఇద్దరి గణేషుల లుక్ ఇలా ఉంది. బాగున్నారు కదా. వీళ్ళందరూ ఇక్కడ గుళ్ళో ఉన్న మైకులు తీసుకొని నేను మాట్లాడతా అని చెప్పి పోటీ పడుతున్నారు. ఈ వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రే అంశు వశి వ్యూవర్స్కి బాయ్ చెప్పండి.